ప్రజల ప్రాణం మాత్రం ₹1,00,000 2,00,000. పిచ్చి పిచ్చి ఈ రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పి నన్ను మీరు ముఖ్యమంత్రి చేస్తే ఆంధ్రాని అమెరికా చేసి చూపిస్తా, అభివృద్ధి అంటే ఏంటో ఈ పనికిమాలోళ్ళకి చూపిస్తా, దోచుకోవడానికి వీళ్ళు నెంబర్ 1, ఇవ్వడానికి నేను నెంబర్ 1. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రులు అందరూ ఎంత ప్రశంసించారు నన్ను. ఇప్పుడెందుకు నోరెప్పట్లేదు కేసీఆర్ గారు, నా ప్రియ శిష్యులు రోసయ్య గారు నోరెప్పట్లా? జగన్కు 1000 కోట్లు ఇచ్చారట. ఎవరు? కేసీఆర్. అది నాకు తెలియదు ఇచ్చారో లేదో. కేసీఆర్ గారు మీరు 1000 కోట్లు ఇస్తే 1000 నష్టపోయారు. మీ జగన్ ఇక్కడ ముఖ్యమంత్రి కాడు, మీ ఇద్దరు డ్రామాలు చెల్లవు. ఇప్పుడైనా మార్పు చెంది అతి త్వరలో నాకు అర్థమైందా? మీరు ట్రంప్ పక్కన కూర్చోవాలంటే లేదా అర్థం చేసుకోండి. అందరం ముందు మిమ్మల్ని ఈ రోజు వరకు తిట్లా. మరి నేను తిట్టానంటే చూసారు, 2008లో తిట్టాను, ఆ పెద్ద ముక్కు కోసేస్తానని. అలా నన్ను తిట్టనీయకండి. మీ ఒక్కరికే తిట్లు వచ్చి అనుకోకండి. చంద్రబాబు నాయుడు మీరు బాగా తిడతారు, నేను మీకు బాగా గౌరవం ఇచ్చాను, మీరు నాకు గౌరవం ఇస్తారని. మీ వెహికల్ అన్నీ జగన్కి పంపిస్తారా? 12 ఈడీ కేసులో ఇడుక్కొని 1,00,000 కోట్లు దోచుకొని మరలా 5 సంవత్సరాలు బీజేపీకి సపోర్ట్ చేసి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళకి మరలా ఇప్పుడు జైలుకి వెళ్తానని రాహుల్ గాంధీ పాటలు పాడుతూ, రాహుల్ గాంధీ ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా? ప్రధానమంత్రి అవుతాడా? మరలా ఏమైనా మోదీ ప్రధానమంత్రి అవుతారా? మేము మాయావతికో, మమతా బెనర్జీకో, అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్కో, మాకున్న 14 పార్టీలో ఎవరికో చేస్తాం. కేసీఆర్ మీరెవరు? చంద్రబాబు నాయుడు అసలు ఎవరు? నన్ను 25 ఎంపీలు ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అంతే. అందుకనే లిస్టు మార్చి ఎండింగ్లో చేయవలసింది మేము. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు తెచ్చుకున్నారు. అందుకనే 199 మంది తెలుగుదేశం కార్యకర్తలు లీడర్స్ ఛానల్లో, TV9 ఛానల్లో దేవి అడిగినప్పుడు జై 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 హెలికాప్టర్ అన్నారు. ఇది మా ఓటు బ్యాంక్. మీకు తెలీదా? వెంటనే జగన్ గ్రూప్ అదేవిధంగా. ఆ తర్వాత కొంచెం పవన్ కళ్యాణ్ గ్రూప్ పెద్ద ర్యాలీ అయింది, 5,000 మంది వచ్చారు. 500 మంది మోటార్ సైకిల్. నన్ను చూడగానే అరే పాల్ అన్నాడు ఒకడు, పాల్ గార్రా అన్నాడు ఒకడు. మోటార్ హైక్స్ ఆపేసి ఒకడు చూశాడు కదా, ఏదో వైరల్ చేశాడు, నేను ఇలా బాక్సింగ్ చేయడం, అది పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఆ తర్వాత వాళ్ళందరూ అవి తీసేసి